ఈ చీరలు అయితే నేను కుట్టు మిషన్ దగ్గరికి ఇవ్వాలి. ఎందుకంటే నాకు సారీస్ కుట్టడం రాదు. ఓన్లీ నా డ్రెస్సులు కుట్టుకుంటాను. అది ఎప్పుడైతే కుట్టలేదు. ఏమన్నా డ్రెస్సులు తీసుకుంటే అవి టైట్ చేయడం తప్ప నాకు బ్లౌజులు అవి కుట్టడం రాదు, సారీస్ కుట్టడం రాదు. నాకు బాగా ఇంట్రెస్ట్ కలిగితే కనుక నేను డ్రెస్సులు కుట్టుకుంటాను క్లాత్ కొనుక్కొని. అయితే మొన్న పెట్టాం కదా ఆ సారీస్ అయితే నేను దగ్గర 3 సంవత్సరాల నుంచి అమ్మ వాళ్ళకి పెట్టిన సారీస్ అయితే అక్క వాళ్ళకే కుట్టేసి ఇస్తున్నామాట. ఈ సంవత్సరం మామూలుగా ఇచ్చేద్దాం కుట్టించుకోండి అని చెప్తే తీసుకోలేదు. సరే కుట్టించేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడు నన్నే ఉంచుకోమంటారు, కుట్టించుకొని ఉంచుకో అని. కానీ నేను కట్టుకోను కదా ఎందుకని చెప్పేసి నేనైతే వాళ్ళకి కుట్టించి ఇచ్చేదాన్ని. ఏముంది, ఒకసారి కుట్టినందుకు 150 రూపాయలు 200 అవుతుంది. అందులో ఏమైంది, పుట్టింటి వాళ్ళు ఆడపిల్లలకి పెట్టాలి. ఇంకా వాళ్ళన్నా ఆడపిల్లలే, నేనన్నా ఆడపిల్లని. కాకపోతే ఎలాగో పుట్టింట్లో ఉన్నాను కాబట్టి ఆ మాత్రం చెయ్యాలి కదా. అందుకని చెప్పేసి అయితే కుట్టించేస్తామని మళ్ళీ ఉంచేసాను. ఈసారి ఎవరే కట్టుకుంటే వాళ్ళ ఇష్టము, కుట్టించడం అనేది నాకు ఇష్టం కాబట్టి కుట్టించి అయితే ఇచ్చేద్దాం అనుకుంటున్నా. ఇదొకటి. ఈసారి కొద్దిగా కాలిపోయింది కదా, ఎవరు కట్టుకోవాలనిపిస్తే వాళ్ళే కట్టుకుంటారు. ఆ కాలిపోయింది ఎక్కడి వరకు వస్తుందో చూసి అది కనిపించేలా ఉంటే ఏదన్నా క్లాత్ అయితే పెట్టి అడ్జస్ట్ చేసి కుట్టమండం అలా జరుగుతుంది అనమాట. మరి ఏం చేస్తాం, పాడేసుకోలేం కదా కొత్త సారీ అని చెప్పేసి కుట్టుకోలకి అయితే ఇస్తున్నాను. ఈ సారీ వచ్చేసి సంక్రాంతికి వస్తున్నామన్న మూవీలోది అనుకుంటా. ఆ సాంగ్లో సేమ్ సారీయే. చాలామంది ఈ సారీ కట్టుకొని అయితే ఇన్స్టాగ్రామ్లో అది వీడియోస్ చేశారు. నేనైతే అదే అనుకుంటున్నాను. ఈ సారీ అయితే కాటన్ సారీ అన్నమాట. మా ఇద్దరు అక్కలకి మా మేనత్త పెట్టింది. పెద్దక్క సారీ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది, తీసుకుందో లేదో తెలీదు. చిన్నక్క అయితే తీసుకొని అయితే ఇక్కడ తీసుకొచ్చింది. కాటన్ సారీ పెట్టిందన్నమాట మా నాన్నల అక్క. ఈ సంవత్సరం అయితే మా ఇద్దరు అక్కలకి శారీస్ పెట్టింది, కాటన్ శారీస్. బాగుంది, కాటన్ శారీ బాగుంటుంది కదా. అయితే ఈ 4 శారీలు అయితే నేను కుట్టించాలి. 4 శారీలకి దగ్గర 200 వేసుకుంటే 800 ఇలా అవుద్ది అనుకుంటా. అదనమాట. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరు పిల్ల వ్లాగ్స్. ఎలా ఉన్నారండి, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి పల్లెది ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాను. చేతికి బొబ్బులు వచ్చేసాయి అని చెప్పేసి పళ్ళకి అయితే వెళ్ళడం మానేసా. ఒక 2-3 డేస్ అయితే ఇంటి దగ్గర ఉండి తర్వాత మళ్ళీ పనికి వెళ్తామాట. అక్క వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నా బియ్యము ఆడించమని. అయితే వాళ్ళకి ఈరోజు ఖాళీ లేదంట, టమాటాలు ఏరుకుంటారంట. అందుకని చెప్పేసి రేపు రమ్మని చెప్పారు. వెళ్తే రేపైతే వెళ్తాను. అయితే ఏంటి ఫ్రెండ్స్, బాగున్నారు అందరూ? ఎలా ఉన్నారు, బాగున్నారా? అయితే ఈరోజు కొత్తిమీర పచ్చడి చేసి చారు అయితే పెట్టాను. మేము ఎప్పుడు పిక్కచారు పెడతాను. ఎక్కువ పులుపు వాడం మేము. ఎప్పుడైనా పప్పుచారు, చారు, చేపల పులుసు ఈ మూడిట్లో తప్ప వేరే కర్రీస్లో అసలు నేనైతే చింతపండు వేయను. ఎందుకంటే నాన్న తినడు. నాన్న ఏది తినకపోతే నేను అది కూడా తిన్ను. ఎందుకంటే ఇంట్లో ఉండేది ఇద్దరమే కాబట్టి ఇంకా 2 కూరలు ఏమి వండుకుంటాను చెప్పండి. అందుకని చెప్పేసి అయితే నాన్న ఏది తింటే అదే నేను తింటామాట. ఒకవేళ నచ్చలేదు అనుకో నీలో గంజేసుకొని తింటాను తప్ప ఇంకా వేరే కర్రీస్ అనేది ఇంకా వండలేను. అయితే ఒక 4 సంవత్సరాల కిందట అయితే మా ముగ్గురు అక్క చెల్లెలు చీరలు అయితే తీసుకున్నాము. అయితే అప్పుడు నాకు మంచి చీర తీశారు మా వాళ్ళు. ఎందుకంటే ఇంకా మ్యారేజ్ అవ్వలేదు కదా,
ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మంచిగా ఉండాలని చెప్పేసి నాకైతే 1000 రూపాయలు దాటైతే ఇద్దరు కలిసి మంచి చీర తీశారు. వాళ్ళిద్దరూ తక్కువలో తీసుకున్నారు. అయితే అలా ముగ్గురమే ఒకరికొకరు తీసి మార్చుకొని సారీస్ అయితే నాకు మంచి సారీ ఇచ్చారు. అయితే ఆ సారీ నేను మంచిగా కుట్టించుకున్నా. అయితే కంపెనీకి వెళ్ళేటప్పుడు ఒక 2-3 సార్లు కంపెనీలో ఫంక్షన్ అయింది. అప్పుడు కట్టుకున్నాను అంతే. మా చిన్నకి తీసుకుంది. అలా 2-3 సారీలు తీసుకుంటే మంచిగా కుట్టించుకున్నా తీసేసుకునే. చెల్లి నువ్వు కట్టుకో కదా, నేను కట్టుకుంటాను ఒకసారి అని చెప్పి తీసుకునేది. ఇంకా నేను తిరిగి తెచ్చుకునేదాన్ని కాదు, వదిలేసేదాన్ని. మా పెద్దకైతే అలా తీసుకోదు. ఎందుకంటే నాకు మీకంటే ముందు నుంచి నేనే కదా సారీస్ కట్టుకుంటున్నాను, నాకే ఎక్కువ ఉన్నాయి, ఎందుకు మీ సారీస్ అని చెప్పేసి తీసుకోదు పెద్దక్క అయితే. అయితే ఇంకా మా అక్క కొనుక్కొని కుట్టించుకున్నప్పుడల్లా ఇలా తీసేసుకుంటుంది అని చెప్పేసి దానికి సెట్ అవ్వకుండా మోడల్ అది మంచిగా నాకు సరిపోయేటట్టు కుట్టించుకొని ఒక 2 చీరలు అయితే కుట్టించుకున్నాను తీసుకొని. మీషోలోనే ఆర్డర్ పెట్టాను. ఒకసారి వచ్చేసి 700, ఒకసారి వచ్చేసి 650 అన్నమాట. అవి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. 2 సార్లు వచ్చి ట్రై చేసింది కట్టుకుందామని, కానీ బ్లౌజులు సెట్ అవ్వక కట్టుకోలేదు. మళ్ళీ ఆ శారీస్ తీసేసుకున్నా మళ్ళీ బ్లౌజులు వేరేగా తీసుకోవాలి కదా అని చెప్పేసి అయితే అక్క తీసుకోలేదు. ఇంకా కంపెనీకి అది వెళ్ళలేదు కాబట్టి నేను కూడా సారీ ఏమీ కట్టుకోలేదన్నమాట. ఒక వైట్ సారీ ఉంది, అది చర్చికి వెళ్ళేటప్పుడు నెలలో ఒకసారి ఒక సండే అయితే నేను మా ఫ్రెండ్ది ఉంది కదా కుమారి, అది నేను కట్టుకుంటామట. అదే ఎక్కువ ఫోర్స్ చేస్తుంది, అక్క సారీస్ కట్టుకుందా, అక్క అలా ఉందా, అక్క ఇలా ఉందా అని. నేనైతే ఎక్కువగా రెడీ అవ్వనండి. ఎందుకంటే మనం చేసే పనిని బట్టి నాకు ఎక్కువగా అయితే రెడీ అవ్వాలనిపించదు. అక్కల ఇంటికి వెళ్ళా సరే సింపుల్గా రెడీ అయ్యి వెళ్ళిపోతాను. ఎక్కువగా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్లు కానీ వెళ్ళను. ఇంకెంతైనా ఇంటి దగ్గరే తప్ప మనం అక్కడికి ఇక్కడికి తిరగాలన్న ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి మనం ఇంటి దగ్గరే ఉంటాం, సింపుల్గా ఉంటాను. అయినా మనమే పెద్ద అందగత్తులం ఏంటి బాగా రెడీ అవ్వడానికి. కానీ ఇలా ఉన్నా సరే కొంతమంది చాలా చీప్గా చూస్తారు. ఆల్రెడీ నేను వీడియోలో పెట్టాను కదా, ఇంకా చాలా అంటే అన్నారు. కానీ ఇంకెవరో అన్న దానికి వీడియోస్లో పెట్టడం ఎందుకు, ఏదో అలా లైట్గా పెట్టాను. ఉంటారు కదా కొంతమంది, అదనమాట ఫ్రెండ్స్. ఈరోజు వీడియో అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి. వీడియోస్ అయితే ఏమి తీయలే, ఏదైనా పని ఉంటే తీయడానికి అవును, కానీ ఏం పని లేదు కదా, అందుకని చెప్పేసి తీయలే.